జూన్ 2వ తేదీన ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుందని, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే అడ్డుకునే శక్తి కేవలం బీఆర్ఎస్కే ఉందన్నారు కేటీఆర్. వేములవాడలో నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మాట్లాడుతున్న బీజేపీని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. ప్రజల సమస్యలపై పోరాడేవాడే పార్లమెంట్లో ఉండాలన్నారు కేటీఆర్. ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే, రేపు హైదరాబాద్ను దబ్బన 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ 2 తారీఖు నాడు. ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ కండువాకు తప్ప వాళ్ళతో కాదు. అదేవిధంగా మన అవసరాలు తీరకుండా మన తెలంగాణలో పార్కం ఉన్న గోదావరిని కిందికి కొంటపోతాం, కావేరికి కలుపుతాం, పెన్నకు కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువాకు తప్ప వేరే సన్నాసులకు కాదు. అట్లాగే రేపటి రోజున 2026లో దేశం మొత్తంలోని పార్లమెంటు సీట్ల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ ఉన్నది, ఉత్తర భారతంలో జనాభా ఎక్కువ ఉన్నది. కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెడతాం, ఇక్కడ తక్కువ చేస్తాం అని మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అడ్డుకునే సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 3/2 మెజారిటీ వస్తే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకైనా మాటను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, విషయం తెలిసినోడు, వినయం ఉన్నోడు, పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజల కోస తెలిసినోడు, ప్రజల భాష తెలిసినోడు, ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్లో ఉండాలి తప్ప గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్లో అక్కర్లేదు. కాబట్టి ఈ గులాబీ జెండా